మీరు ట్రైన్ చేయాలి అని అంటే మనం సాధ్యమా కాదా? అది పోయిన మార్క్స్ డబ్బా మరి అట్లా నాకు తెలిసి అయిపోయింది. ఎందుకంటే 20-30 గంటలు ఎక్కువ కానీ ఏమంటారు 100 డేస్. నేను ఏమంటున్నానంటే ఈ పేర అనవసరంగా ఎక్కువ ఖర్చుకి ఎక్కాలి. దీన్ని మీరు డిమాండ్ పెట్టిన తర్వాత నేను అది ఏం నెంబర్ ఉంటుంది, ఏం నెంబర్ ఉంటుంది కాబట్టి డిమాండ్ నెంబర్ మస్టర్ నెంబర్, ఆ మస్టర్ నెంబర్ ఇక్కడ రాసి ఈ మస్టర్ నెంబర్తో డిమాండ్ రేసి పారాగ్రాఫ్ అని రాస్తాం. ఇవే కాదు, ఇప్పుడు అందరు క్లియర్ కూడా వినాల్సింది ఏంటంటే ఇట్లాంటివి ఎవరి దగ్గర ఉంటే అందరూ ఇదే ప్రాసెస్. నేను మళ్ళీ చెప్పాను, ఇది తీసుకొస్తే ఇది ఇట్లా ఇట్లా ముడిచి పెట్టేస్తాను, మీరు అది తీసుకొస్తే నేను పారాగ్రాఫ్ చేసేస్తాను. ఎన్నున్నాయమ్మా ఇట్లాంటివి ఉన్నాయి కదా. నాకు అన్ని చెప్పినా కూడా మీరు నాకు డిమాండ్ చేసి తీసుకొస్తే పారాగ్రాఫ్ ఇంకా తెచ్చుకుంటారు. సరేనా? అన్నింటినీ వర్తిస్తుంది ఆ దశలో. రాసుకోండి. ఇట్లా పెట్టేస్తున్నది అన్నిట్లా పెట్టేస్తాను. అన్నింటి ఒకటే నేను మళ్ళీ చెప్తాను. డిమాండ్ రేట్ చేయాలి, తీసుకుని రావాలి, డ్రాప్ చేసుకోవాలి. డిమాండ్ తీసుకున్నారు, డిమాండ్ తీసుకోండి. అప్పుడు నాకు అప్డేషన్ కూడా 90% జరిగింది. బ్యాక్ సైడ్ జరగదని కొట్టేయడం 14 మనకి ప్రెస్క్రిప్ట్స్ అనేది కట్టిన ద్వారా ప్రెస్క్రిప్ట్స్ అనేది ఇవ్వలేదు అంటారు. కొంచెం మనకి ఇవ్వలేదని చెప్పేసి తెలిపారు. సర్వీసెస్ అప్డేట్ చేయడం, వర్క్ సైట్ ఫోటోస్ మనకి జరుగుతున్నాయి. ఇంకా వర్క్ ప్రైస్ కూడా అక్కడ 13 పనులు జరిగితే 4 పనులు పెట్టారు, 9 పనులు పెట్టాలి. రైతుల పనుల సందర్భంగా కూడా తీసుకోలేదు. రోడ్ కాలాన్ని నిర్వహించలేదు, ఈసీ టెక్నికల్ చేయలేదు, 12 పనులు కావాల్సి రాయడం లేదు, సర్వే తీసుకోవడానికి నిర్వహించడం జరిగింది. అది ఈసీ టెక్నికల్ నిర్ణయించింది. కానీ ఎఫ్డీ అంటే టైం బాగుంటే అంత బాగానే ఉంటుంది. ఒకవేళ కనుక ఈ ఎఫ్డీకి సంబంధించి ఆ టైంలో జరిగిన వేజ్ కాంపోనెంట్ మీరు రోజుగారు
ఏజ్ వర్క్లలో ఎక్కడన్నా డివియేషన్స్ ఉన్నాయా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. డివియేషన్స్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పిన మెజర్మెంట్ చేయలేదు, కంపల్సరీ ఫీల్డ్కి వెళ్ళి చేయాలి. చేస్తే వాళ్ళు సరిగ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని నన్ను అయితే ఒక డిసిషన్ ఏముందంటే అది ఎఫ్డీలో ఉంటుంది. ఒకవేళ డివియేషన్ నీలో ఉంది అని అంటేనే అర్థము అది తప్పకుండా అటెండ్ కావాలి అని అర్థం. మరి 45% కంపల్సరీ చేయాలన్నట్టు ఆ 25% ఇస్తే ఇబ్బంది పడతారు కాబట్టి ఏంటి ఎన్నో నెక్స్ట్ బయోఫిక్స్ శ్మశానం కదా 500 అంటే 464 330 చంపిస్తున్నాడు. ఫస్ట్ డిస్క్రిప్షన్ ఫౌండేషన్ అది 560 516 53 పూర్తి ఏది మేడం ఎలింది ప్రాంతేషన్ ఇది 2326 మొక్కలు కూడా జరిగింది. అది 2054 322 చనిపోయింది. మొత్తం మీకే ఉన్నాయా రాసిన మొత్తం ఈ ప్లాంటేషన్కి సంబంధించి ఫిఫ్టీన్ ప్లాంటింగ్ కాస్ట్ మొత్తం ఎఫ్డీ కింద రాసుకున్నాం. ఇక్కడ 10,000 అయింది. 10,000 మరి ఏమి రాసిన ఈ ప్లాంటింగ్ 10 days అని రాసి రిపోర్ట్ ఇవ్వాలి. మొత్తం 4 వర్క్ ఐడీల కాదు 10,000 అమౌంట్ తీసింది. బాబు ఫిఫ్టీన్ ప్లాంటింగే రాసిందా? పెద్ద అమౌంట్ ఫైనాన్షియల్లో ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ మేడం ఇక్కడ 5 days వర్క్ మిస్టేక్ నాకు యాక్చువల్గా ఏంటంటే 100 మంత్ పోలేదు. వీళ్ళు యాక్చువల్గా 55 days వర్క్ చేశారు. మనకి సిఓఆర్ పేరు అనేది మనకి 32 daysకే జనరేట్ చేయడం జరిగింది. మిగతా 23 days అనేది లాస్ట్ అవ్వడం జరిగింది.
సార్ సపోజ్ లేదా మీరు 4 రోజులు వేసేది ఎన్ఎంఎంఎస్ మొత్తానికి వచ్చింది సాఫ్ట్వేర్ మొత్తాన్ని తీసుకుంటారు 4 రోజులు చేయడానికి లేదు అదే వేసే అంటారు కదా నేను చూసుకొని అంటే మస్తానికి సంబంధం ఇదేం ఉండదు రెడీమేడ్ సార్ చేసుకోవాలి దాని దేనికి లేదన్నా రెడీమేడ్ ఏ బ్రాండ్ అన్న చదువుకోవచ్చు కదా బ్రాండ్ సార్ సర్వని కదా సార్ మెజర్మెంట్ బ్రాండ్ నువ్వు ఏ బ్రాండ్ చదువుతున్నట్లుగా మీకు సంబంధించి ప్యాడ్ జనరేట్ అయినప్పుడు మస్టర్ మ్యాండేస్ ఎన్ని జనరేట్ అవుతున్నాయి ప్యాడ్లో మ్యాండేస్ ఎన్ని జనరేట్ అవుతున్నాయి ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది. అలాంటప్పుడు ఎన్ఎంఎంఎస్లో ఒకవేళ ఎక్సెస్గా పోయిందనుకో ఏ కారణం చేత పోయిందన్న నువ్వు ప్రతి మస్టర్కి నోట్ పెట్టాలి. నీకు ఆల్రెడీ ఎన్ఎంఎంఎస్ మస్టర్ కూడా నువ్వు ఆన్లైన్లో చూస్తే కనబడుతుంది క్రాస్ చెక్ చేసుకుని దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీరు ఎన్ఎంఎంఎస్ మస్టర్ కూడా మాన్యువల్ మస్టర్కి అటాచ్ చేయాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. అటాచ్ చేయట్లేదు మేబీ డౌన్లోడ్ కావట్లేదా ఏదో సంథింగ్ మీరు రీజన్ చెప్తున్నారు. కానీ ఎన్ఎంఎంఎస్ మస్టర్ క్రాస్ చెక్ అన్నా చేసుకోవాలి కదా. జీని కూడా టోటల్ మీరు అన్నట్టుగా సబ్మిషన్ మీరు టోటల్ చెక్ చేయాలంటున్నారు కదా మ్యాండేట్స్. ఆ మ్యాండేట్ చేయడానికి ఉండదు సార్ మాకు జస్ట్ ఎన్ఎంఎంఎస్ మస్టర్ కాదా ఎన్ఎంఎంఎస్ మస్టరే రాదు ఆన్లైన్కి ఎన్ఎంఎంఎస్ మస్టర్ తీయరాదా ఆల్రెడీ కేఆర్ వస్తుంది డైరెక్ట్గా దాన్ని ఏం చూపించే రాదు. ఎన్ఎంఎంఎస్ మస్టర్ తీయసో తీయరాదా ఎన్ఎంఎంఎస్ మస్టరు అటెండెన్స్ పంపినాక తీయనికే రాదు మాకు. అటెండెన్స్ ఎప్పుడైతే ఎన్ఎంఎంఎస్ ఓకే నేను అనేది ఆఫ్టర్ జనరేటెడ్ ఎన్ఎంఎంఎస్ మస్టర్ కనబడుతుంది ఆన్లైన్ కనబడుతుంది. అప్పుడు ఎన్ఎంఎంఎస్ మస్టర్కి మాన్యువల్ మస్టర్కి వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ ఎందుకు తక్కువ రీజన్ రాస్తే వినండి మీరు రీజన్ రాస్తే అప్పుడు అది మనం మెయిన్ని కానీ ఇంకో బాధ్యత చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు చూస్తున్నారా వాళ్ళు చూస్తున్న రీజన్ కనబడదు. ఎందుకోసం అంటే ఇక్కడ మీరున్నారు మరి మీరు పంపిస్తురా వాళ్ళు పంపిస్తురా మీరు ఫైనల్ చెక్ చేసినప్పుడు మీరు దానికి రెస్పాన్సిబిలిటీ వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకోసం మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ నువ్వు అక్కడ ఎన్ఎంఎంఎస్లో అక్కడ 6 రోజులు ఇచ్చారు కానీ ఇక్కడ 4 రోజులకే పేమెంట్ వెళ్తుంది అని వాడు రాస్తే మస్టర్ మీద రాస్తే అప్పుడు మెయిట్ రాయకపోతే మేము 8 days పేమెంట్ చేయలేము సార్. అంటే ఇన్నోటి చెక్ చేసి రాయాలంటే అన్నీ మాకు అది సూపర్ లేదు. ఒకటి డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వనండి మస్టర్లో మెజర్మెంట్ ఓన్లీ అనే దాంట్లో క్లిక్ చేస్తాం కదా. మాకు ఇది ఓపెన్ చేసి 6 days చేసిందా 4 days చేసిందా దాన్ని తీసేద్దామా ఎక్కువ చేద్దామా అనేది మాకు లేదు. గతంలో ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో ఉంది ఎన్ఐఎస్ ఇప్పుడు లేదు ఆ ఫెసిలిటీ. మీరు కంపల్సరీ ఆర్టిస్టులు ఇప్పుడు కూడా అప్లికేషన్ ఉంటాయి. మీరు ఒక ఇష్యూ రేజ్ చేస్తే గ్రీవెన్స్ రేజ్ చేస్తే కంపల్సరీ అవుతుంది. బట్ ఎడిట్ ఆప్షన్ ఉంది, సింగిల్ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్ ఆప్షన్ డిలే అవుతుంది కాబట్టి మీరు డైరెక్ట్ కొడుతుంది. ఎడిట్ ఆప్షన్ ఉంది మీకు ఆప్షన్ మీ డిఆర్ని కనుక్కోండి చెప్తారు. ఎడిట్ ఆప్షన్ ఉంది ఎడిట్ చేయవచ్చు. మరి మీరు అక్కడ ఎన్ఎంఎంఎస్ ఇష్యూస్ కానీ మాస్టర్స్ కింద మీద రాసుకోవద్దు అక్కడ నోట్ పెట్టి వేయచ్చు కదా. ఎన్ఎంఎంఎస్ ఇష్యూతోని అక్కడ జరిగింది అని చెప్పేసి ఏపీఓ టీఏ తర్వాత సిఓ సంతకాలు పెట్టి నన్ను సెట్ చేయొచ్చు కదా. ఇప్పుడు దీనికి దానికి లింక్ లేదంటున్నారు కదా. ఆ మాస్టర్కి మాన్యువల్ మాస్టర్కి లింక్ లేదన్నప్పుడు మీరు ముగ్గురు సంతకాలు పెట్టేసి అది ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వల్ల మేము ప్రాపర్గా క్యాప్చర్ చేయలేకపోయినాం కాబట్టి కొంచెం కింద మీద అయింది అని రాసుకోవచ్చు కదా. ఒక మాట అక్కడ నా సంతకాలు పెట్టచ్చు కదా. అయితే వీటి ఎక్సెస్ సపోజ్ వాళ్ళు 1 week పనిచేస్తారు కానీ ఎన్ఎంఎంఎస్లో 5 days పెట్టారు కానీ ఇంకొక 2 days లాస్ అవుతుంది. 2 or 1 day లాస్ అవుతుంది. ఆ 1 day మనం ఎన్ఎంఎంఎస్ లాస్ ఉన్నప్పుడు నెక్స్ట్ డిమాండ్ పెట్టినప్పుడు ఆ 1 day ఆ మాస్టర్కి అటాచ్ చేసి పెడితే ఆయన సేఫ్ అవుతాడు. ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ ఎక్సెస్ పోయిన కొంచెం ప్రాబ్లం ఎక్సెస్ పోయిన మాత్రం అది ఏం చేయలేదు రికవర్ పడతాం మీద డిసిషన్ తీసుకుంటాం. కానీ అట్లా మనకి గతంలో మనం 100 days మీరు ఇచ్చామని ఇట్లా ఆప్షన్స్ ఇది అసలు ఆప్షన్ తీసుకోవచ్చు. లేబర్ జిల్లా అధ్యక్షుడే డిఆర్డీ ఆఫీస్కి రావడానికి ఒక రిటర్న్ ఇవ్వరు ఎందుకు సార్ ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది అన్న మాట రాసి డిఆర్డీలో సబ్మిట్ చేయలేదు. డిఆర్డీలో ఆన్వర్డ్ సిఆర్డీ రాస్తారు కదా. ఎందుకు మరి సీఓ ఎందుకు దీనిపైన తీసుకోవాలి. మీరంటే యా లెవెల్ బాబు ఇట్లా ఇష్యూ ఉంది అని రాయొచ్చు కదా. లేదు నేను అనేది ఏంటంటే నడుస్తుంది అని చెప్పేసి విన్నారా రాకుండా మీరు చేసిన కార్యక్రమాలు మీరు విన్నావా ఏ పీరియడ్ అయినా
ఏమేమి వేసుకొని ప్రాబ్లమ్ చేస్తారు? అది అర్థం మేడం. ఇప్పుడు ఫ్రైడేస్ లో చేస్తే అది 6 డేస్ జనరేట్ చేస్తుంది. అది ఎక్సెస్ మనం ఎక్కువ పట్టినప్పుడు మరి వాడిని పిలిపించి బాబు నువ్వు ఇట్లా మ్యాథ్స్ రాసుకున్న దాంట్లో ఎక్కువ వచ్చింది ఫలానా మనుషులు అని ఒకసారి ఒకరు తీసుకుంటే అయిపోయింది కదా. వెంకటమ్మ అనే గారికి ఎక్కువ కొట్టినా మరి ఈయన చూస్తే 4 రోజులు 5 రోజులు ఇలా పొరపాటు ఉందని ఎప్పుడన్నా మీరు మీ ఎఫ్ఐతో ఎప్పుడన్నా రివ్యూ తీసుకున్నారా? మీరు వేరే నెక్స్ట్ టైం కాకుండా నువ్వు నెక్స్ట్ టైం కనిపోయినా సెటిల్ చేసుకుంటారా ప్రాణంతో వస్తారు మళ్ళీ మాట్లాడుతుంది నెక్స్ట్ టైం. పని లేదు కేశవ్ కిషన్ డిమాండ్ చేస్తున్నారు. 3 డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశం కూడా ఫేస్బుక్స్ సబ్మిట్ చేయలేదు. వర్క్ సైట్ ఫోటోస్ పని జరుగుతున్నాయి చేస్తారు. వర్క్ ఫైల్ కూడా 30 పనులు జరిగితే 4 పనులు జరుగుతాయి. రైతుల పొడుగు సంబంధాలు 15 మంది వేసుకున్నారు. 15 మంది వేసుకున్నారు. రోజుగారి వసూలు ఇస్తారని నేను కమ్యూనిటీ మేడం అవి 6,800 4,800 2,000 దాకా నెక్స్ట్ బీపీ ఎవరి పని ప్రభుత్వం అవి 12,760 మొక్కలు ఉంటాయి. అవి 6,390 కాపాడుతున్నాయి. పట్టిన టేక్ మొక్కలు ఇప్పుడు రైతులకు 900 టేక్ మొక్కలు ఇచ్చారు. 450 530 80. ఒక 2 days వరకు సంతకం సంతకం 2 days ఉండదు.
డిమాండ్ చేస్తున్నాము. ఏదో కొన్ని లిపిలో రాసుకుంటాడు లిపిలో రాసుకుంటాడు లిపిలో రాసుకుంటాడు అది లిపిలో రాసుకుంటాడు ఇప్పుడు ఆ మాట ఎవరు వినరు ఈ నుంచి ఆ దాకా డైరెక్టర్ దాకా ఎవరు వినరు చూసి యాజ్ ఏ ఈసీ రాజు టాలెంట్ అంటే ఎప్పుడు ఓపెన్ కన్సల్ట్ చేయమని చెప్పేసి అది ఎవరికి రాసుకుంటారు కూడా లేదు జనానికి అసలు లేదు అట్లా చేయరండి ఫోటోస్ అంతే ఒక ముందే పని చేసుకోవాలి కానీ ఇప్పుడు వచ్చి ఫినిష్ చేస్తాం అది చేస్తాం అంటే లేదు. ఆఫ్టర్ గ్రామ సభ కంప్లీట్ అయిపోయిన అంతే అని రిపోర్ట్ మార్చాలి. మీరు ఉండేవాళ్ళు ఉంటే ఇవ్వాలి కానీ ఆయన తెలుస్తుందా నువ్వు చూసుకోవాలా ఏ ఎంపీలు పెట్టి ఏంటన్నా వేలు చేయాలని మీకు ఐడియా ఉంది కదా. మీరు ఒక ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇన్ఛార్జ్ ఉంది కాబట్టి మీరు ఫుల్ చార్జ్ అయ్యేసి ఈసీ ఫుల్ చార్జ్ ఇక్కడ అమౌంట్ లేదు కదా. ఇప్పుడు మీరు అన్నంత ఈజీగా లేదు రామన శృతిని అడగండి ప్రొసీజరల్ వైలేషన్ శృతి ఆ ప్రొసీజరల్ వైలేషన్వి రాసుకొని తీసుకొని పోతే ఏమన్నారు వాళ్ళు అడిగి చెప్పు వాళ్ళకి ప్రొసీజరల్ వైలేషన్వి పారా తీసుకపోతే ఏమన్నారు వాళ్ళు వికారాబాద్ జిల్లాలో తీసుకుపోతే ఏమన్నారు చెప్పు వాళ్ళకి ATM యాక్చువల్గా ఒరిజినల్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉండాలంట. ఫోటో 3 types ఆఫ్ ఫొటోస్ ఉంటే 3 types ఆఫ్ ఫొటోస్ ఉంటేనే క్లోజ్ చేస్తున్నాం. టీవీ జాబ్ కార్డ్ ఈవెన్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేసినా ఎన్ని జాబ్ కార్డ్స్ అప్డేట్ చేసినా అన్ని జాబ్ కార్డ్స్ తీసుకురావాలి. ఫోటో తీసుకొని రావాలి అన్ని జాబ్ కార్డుల ఫోటో తీసుకొని పోవాలి టీవీది కూడా మీకు ఇప్పుడు ఏంటి క్లోజింగ్ ఏడవద్దు మా తెలియదు మేడం. నాకు అడిగిన క్లోజింగ్ మీ లెవెల్లో క్లోజ్ అవుతుంది కానీ మా లెవెల్లో వెరిఫికేషన్ జరుగుతుంది సార్. ఇంకా అవును వెరిఫికేషన్ జరిగినప్పుడు 25% అంటూ 5-10 సంతకాలు పెట్టి ఇస్తాయి వెరిఫికేషన్ అయిపోతుంది. ఆడ అమౌంట్ లేదు సిగ్నేచర్ మిస్సింగ్ కదా మేడం. ఆఫీసర్ రాసి పంపుతాడు ఆయన ప్రొడ్యూస్ చేస్తాడు అది ఇస్తారు మేడం. అదే కానీ సంతకం పెట్టి ఇవ్వడం కూడా కష్టం ఎందుకు చెప్పండి. మేము అనేది ఏంటంటే ఆ సంతకం అయితే గిఫ్ట్లో పెట్టండి కొన్ని డ్రాప్ అవుతాయి అది కావాలి ఉన్నదాన్ని ఎప్పుడు మన ఇక్కడ ఏమి రాయలేదు అట్లా సార్ షెడ్యూల్ ఉంటే మేము ఆఫీస్ ఎంపీడో మేడం గారు మీ ఏపీ ఆఫీస్ కొన్ని మేడం గారు అంటే 4 వింగ్స్ బిజీలో ఉంటారు. మీ ఏపీ ఫీల్డ్కి రానికి రాదు ఆపరేటర్ ఎట్లా వస్తాడు సార్ నాకు అర్థం కాదు. మరి అదే రాలేదని చెప్పి మరి కాల్ చేయొచ్చు కదా. మీకేం కాల్ చేస్తారు మరి ఆపరేటర్ చేయరు ఉందయా అని చెప్పాలి. చేయరు గట్టిగా మాట్లాడి చేయరు. మీరు వచ్చి మీరు చెప్పుకోవాలి వేరే గల్లలో రావట్లేదా. మీరు ఎగ్జామ్షన్ తీసుకోవాలి కానీ మీరు మొత్తంగా అట్లా మాట్లాడితే ఎట్లా. వాళ్ళ ప్రాబ్లం ఉంది మేము రాలేము సార్ వాళ్ళ వర్క్ మీరు పోలేకపోయినామని చెప్పాలా.
ఎన్ఎంఎంఎస్ అని మీరు ఈజీగా తీసేస్తారు. ఇప్పుడు 6 రోజులకు ఒక రోజు పోయింది, ఒక రోజు జీబీలో వస్తాయి సార్. ఒక్క రోజు పోయింది. అప్పుడు ఆ క్వాంటిటీ డిటెక్షన్ చేశారా మీరు? ఎవరు చేయాలి అది? మీరు చేయాలా? మీరు చేయాలి. మ్యాన్యువల్ క్వాంటిటీ మీరే ఇచ్చేది సిస్టంలో. ఇది రాయలేదా? టీఏ చేసి ఇవ్వాలి. ఎన్ఎంఎంఎస్ లో మీకు చెప్తే మేము ఎట్లా చేస్తాం సార్? ఎన్ఎంఎంఎస్ చేసినట్టు మాకు ఎట్లా తెలుస్తుంది? మేము డైరెక్ట్ మెజర్మెంట్ చేస్తాము. ఎన్ఎంఎంఎస్ ఎట్లా చూసుకుంటాం మేము? ఇన్ని రోజులు పంపించిండని. ఇప్పుడు 5 రోజులు 6 రోజులు చేసిండు మసల్లా. ఎన్ఎంఎంఎస్ ఒకటే రోజు పంపించిండు. మొబైల్ పని చేయకనో, నెట్ పని చేయకనో, సాఫ్ట్వేర్ పని చేయకనో ఆయన చేసి లేకుంటాడు. కనీసం ఆయన ఈవినింగ్ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ మేట్ కానీ ఈవినింగ్ మొబైల్ ఓపెన్ చేసి నేను ఈరోజు ఎంతమందికి అటెండెన్స్ పంపించినా అప్పుడు రాసుకోవాలి, అటెండెన్స్ చేయాలి. అది రూల్. అది వాళ్ళు చేయకపోతే ఆపరేటర్ని బలి చేస్తే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. ఆపరేటర్లు మీరు ఆన్లైన్ ఎంఎంఎస్ ని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా నేను అంటున్నా. మాకు ఎట్లా ఉంటుంది సార్ ఎన్ఎంఎంఎస్? యాజ్ పర్ ది నామ్స్ వాళ్ళు సిఓ అక్కడ రెస్పాన్సిబుల్ చేస్తున్నారు. సిఓ ఈజ్ గోయింగ్ టు రెస్పాన్స్. ఆ రెస్పాన్సిబుల్ కాకుండా నువ్వు ఏం ప్రికాషన్స్ తీసుకోవాల్సిందో ఆల్రెడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్రెడీ డిలే. ఇప్పుడు నువ్వు ఎంత వాదించినా, నన్ను ఎట్లా రెస్పాన్సిబుల్ చేస్తాను, ఆయన అడిగినా నన్ను అడిగినా మేము ఏమీ నీకు ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి. అర్థం చేసుకో. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెన్ ద ఎన్ఎంఎంఎస్ ఆన్లైన్ ఎన్ఎంఎంఎస్లో అటెండెన్స్ మాన్యువల్ వచ్చిన మాస్టర్కి తేడా ఉన్నప్పుడు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సార్ట్ ఇట్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఏపీఓ అండ్ యువర్ పీఓ. అప్పుడు గమ్మునున్నారు. ఇప్పుడు మేము యాజ్ పర్ ద రికార్డు మాస్టర్లో డీవియేషన్స్ ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్? ఇవాళ కొత్తగా 2006 నుంచి ఎవరు రెస్పాన్సిబుల్ మాస్టర్ డీవియేషన్స్కి? సిఓ. ఆయన కొట్లాడుతుంటే ఇన్ని రోజులు ఏం చేసింది? మరి ఏం చేసింది ఇన్ని రోజులు? ఎన్ఎంఎంఎస్ వచ్చి ఇవ్వాలనా నిన్ననా? క్లియర్ అండి. ఎందుకు నెక్స్ట్ తొమ్మిది గ్రామంలో ఫర్టిలైజర్ మీకు లేదన్నా
ఈ వర్క్ పెట్టడానికి రాదు కదా, చేస్తున్నాను రాస్తాను. వీళ్ళని అడుగుతారు ఒక పక్కకు ఉండండి, మీరు ఒక పక్కకు ఉండండి. ఏం లేదా మొత్తం జస్టిఫికేషన్ కోసం పెనాల్టీ వేసినా కూడా అంత పెద్దగా వచ్చేది లేదు. ఏం చేస్తా చెప్పండి, ఎన్ని రోజులు ఎంత పెనాల్టీ దానికి మనం ఏం చేయలేము. వాడు జస్టిఫికేషన్ రిపోర్ట్ ఏమని చూసుకోవాలి, ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మనం వాడు పెనాల్టీ వేసినా ఎట్లాగో జస్టిఫికేషన్ రిపోర్ట్ అడుగుతారు, జస్టిఫికేషన్ రిపోర్ట్ అడుగుతారు. మనం ఎంత పెనాల్టీ వేసినా కూడా దానికి లెక్క ఉండదు. ఆ పెనాల్టీ కట్టాలి, ఖచ్చితంగా జస్టిఫికేషన్ రిపోర్ట్ రాయాలి. సో లెట్ దెమ్ గివ్ ద జస్టిఫికేషన్. అట్లా ఇప్పుడు నేను పెనాల్టీ వేసుకుంటూ పోతే ప్రతి గ్రామ పంచాయతీకి పెనాల్టీ ఏ రేషియోలో వేయాలి, వేజ్ ఎక్స్పెండిచర్ అయిన రేషియోకి పెనాల్టీ వేయాలి. దీనికి ఇంత అనేదానికి లేదు. బట్ లెట్ దెమ్ గివ్ ద జస్టిఫికేషన్. ఎలక్షన్ కోడ్ నందులో గ్రామ సభ నిర్వహించడం. 9 వచ్చేసి గ్రామంలో సిఎస్ఆర్ పదాంశంలో డిమాండ్ తీసుకున్నారు, 3 డిమాండ్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు, పే స్లిప్స్ కూడా పంపిణీ చేయలేదు. ఏ రకాల రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది. 10 మేడం. ఇది సిఎస్ కార్యక్రమం. ఉపాధి హామీ పనులు చేయడం లేదని సంబంధిత సమాజం నిర్ణయించారు. ఇష్యూ నెంబర్ 9 మేడం, ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వల్ల గ్రామ సభ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 10 మేడం, మొత్తం డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 11 మేడం, జాబ్ కార్డు కోసం 3 దరఖాస్తు చేయడం. ఇప్పుడు ఎస్పీఎం గారు సార్ గ్రామ సభ నిర్వహించలేదు అంటున్నారు కదా, ఇప్పుడు దీనిలాగానే ఏంటంటే మనం పబ్లిక్ హియరింగ్
ఓపెన్ ఫోరం పెడుతున్నాము. అట్లా ఇష్యూస్ డిఫరెంట్. నేను అనేది ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ రిమార్క్స్ రాస్తున్నారు. లేదు ఎక్కడ కూడా రాయట్లేదు. ఎక్కడ ఇప్పుడు నేను ఇందాక చూసిన ఇక్కడ రాసారా శృతి? ఒకసారి గ్రామసభ క్లోజ్డ్ మీటింగ్లకు సంబంధించిన రిమార్క్స్ వాళ్ళ క్లారిఫికేషన్ ఏమైనా రాసారా చూడు. ఒకటి 2 చెక్ చేయి సంతోష్. పీడిఎఫ్ తీసుకో. కాదమ్మా అందులో ఎంట్రీ అయిందా లేదా చెప్పు నాకు. చర్చించడం జరిగింది అని కాదు, వాళ్ళు ఏమంటున్నారు అనేది రాసినారా? వాళ్ళ క్లారిఫికేషన్ ఏమైనా ఎక్స్ చేస్తారా? చర్చించడం జరిగిందనే రాసినట్టుగా నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఏమన్నారు అనేది రాసిందా? ఒకటి చూపించండి, ఒకటి అన్ని చర్చించడం జరిగిందని మాత్రమే రాసింది. సపోజ్ పొరపాటు వల్ల ప్లస్ అటెండెన్స్ ప్రాబ్లం వల్ల జరిగిందని చెప్పేసి ఎవరు పిఎస్ఆ గ్రామ సభలో చర్చ. ఇక అదే పెద్దగా క్లారిఫికేషన్ అయితే ఏమి ఇచ్చుకోలేదు. ఒకటి ఏంటంటే చాలా స్మార్ట్గా స్వీట్గా షార్ట్గా మేటి పొరపాటు వల్ల జరిగిందని పిఎస్, రీప్లాంటేషన్ చేయిస్తా అని పిఎస్ అట్లా రాసుకున్నారు తప్పితే ఎలాబొరేటెడ్గా అది ఎందుకు జరిగింది ఆ మిస్టేక్ అనేది చెప్పిన సందర్భం అయితే నాకు ఎదురు కాలేదు. ఎక్కడ ఎదురు కాలేదు. అంటే టీం ఎక్కడ కూడా ఒక ఇన్వాల్వ్ అయ్యి లేదు సార్ దీనివల్ల ఈ కారణం వల్ల పొరపాటు జరిగింది అని చెప్పేసి ఎక్కడ రిప్రజెంట్ చేసే సందర్భం అయితే కనిపించలేదు. ఈవెన్ ఎన్ఎంఎంఎస్లో వేల సందర్భాల్లో వేల రూపాయలు వచ్చినా కూడా ఐదర్ ఎఫ్ఏ కానీ ఐదర్ మేట్ కానీ ఐదర్ టీఏ కానీ ఐదర్ సిఓ కానీ ఐదర్ ఏపీఓ కానీ ఎవరు కూడా కన్సాలిడేటెడ్గా దాన్ని అడ్రస్ చేసి దాన్ని ఆన్సర్ ఇచ్చిన సందర్భం అయితే లేదు. చెప్పిండ్రు చర్చించిండ్రు సంతోషం. దీని కాన్సిక్వెన్సెస్ని ఇక ఫేస్ చేయండి. నిర్మించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం. 3 వర్గాలు మాత్రమే వర్క్ ఫైల్ నిర్మించడం జరిగింది, మిగతా 16 వర్క్ ఫైల్ మాత్రమే నిర్మించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 మేడం. ఏ బుక్లో రైతుల కూలీల సంఖ్యలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 మేడం. మాస్టర్ నందు రూమ్గా నిర్మించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 20 ఏ బుక్లో నందు ఈసీ చెక్ మెజర్మెంట్ 25% చేయడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 21 మేడం. 12-13 కాలాల్లో రాయడం జరుగుతుంది మేడం. ఇష్యూ నెంబర్ 22 ఆచారం సర్వర్ రిజిస్టర్ అడ్రస్ ఉంది మేడం. జనరల్గా నిర్మించడం లేదు మేడం. ఇష్యూ నెంబర్ 24 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ వల్ల 90% మొక్కలు బతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 25 మేడం. అవెన్యూ ప్లాంటేషన్ వల్ల 89% మొక్కలు బతుకున్నాయి. ఇష్యూ నెంబర్ 26 మేడం. వన్ ప్లాంటేషన్లో రైతుల వివరణ రైతులదే ఒక లీటర్ ప్లాంటేషన్ అని చెప్పడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం. మాస్టర్లు కొట్టువేతలు చేయడం జరిగినాయి. ఇష్యూ నెంబర్ 28 మేడం. కవిత మేడం. అది అవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా టోటల్ అటెండెన్స్ కాలంలో 0 రాయడం వల్ల ఒకరోజు పనిచేస్తుంది మేడం. ఒకరోజు నష్టపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం. అవును మేడం.
అదే డిష్ నెంబర్ 27 మేడం. డిష్ నెంబర్ 27 మేడం. కొత్త రెస్పాన్సిబిలిటీ లేరా? డిష్ నెంబర్ 28 మేడం. ఇది కవిత అరవై ప్లాంటేషన్లో పనిచేయడం జరిగింది మేడం. ఒక రోజు చేసింది. టోటల్ అనేసి అనవసరం వల్ల ఒక రోజు నష్టపోవడం జరిగింది మేడం. డిష్ నెంబర్ 29 మేడం. ఇది టోటల్ అటెండెన్స్ రాసింది మేడం. పని చేసిన ఒక రోజు పని చేసింది, ఒక రోజు కష్టపోయాను. డిష్ నెంబర్ 29 మేడం. ఇది రెవెన్యూ ప్లాంటేషన్ భాగంలో అంటే ఆయన మొత్తం 5 రోజులు పనిచేసినట్టు ఉంది మేడం. టోటల్ అటెండెన్స్ కాలంలో 6 రోజులు అయినా ఒక రోజు అదనపు పేమెంట్ చేయడం జరిగింది. డిష్ నెంబర్ అక్కడ ఏదో దానికి పెట్టి రాయొచ్చు కదా. మరి అక్కడ వర్క్ ఐడి కాదు ఇంపార్టెంట్, మనిషికి వేజ్ వెళ్ళిందని కానీ ఇంపార్టెంట్. ఇంకో దాంట్లో పెట్టి ఇంకో దాంట్లో 10 రోజులకు 12 రోజులకు కొన్ని 8 రోజులకు డిమాండ్ పెడతాము. పెట్టి 4 రోజులు రమ్మంటాము, 4 రోజులు రాత్ర బాబు అంటాము. ఆ ప్యాకెట్ ఇందులో అడ్జస్ట్ చేస్తాము. దానికి ఇంతకన్నా నువ్వు బ్రెయిన్స్ రావు. అన్నీ మేడం 25 మంది కూలీ మేడం 23 రోజులు పనిచేసిండు. 100 రోజులు పూర్తి కావాలి. ఏదైనా విషయంలో నమ్మకం విషయం మాత్రం నిర్వహించలేదు. సంగీతం కూడా వర్షాలు 9 రకాల అర్థం అది పనులకు సంబంధించి 13 బుక్లలో 5 బుక్లో సంతకం లేదా? చూసుకోవాలి కదా. లాస్ట్ మాస్టర్ ఏందా 4 ఏంటి? ఇందాక
అని ఇట్లా రాస్తాను ఏంటిది పర్సంటేజ్ అని ఇదేం రాలేదు ఎవరేసి ఏమంటున్నావు ఎన్ని పంపిణాలు అయినాయి మేడం మాస్టర్ మొత్తాలు ఎన్ని పంపిణాలు ఇప్పుడు ఏం చేయాలి నేను మరి నువ్వు ఏం రాస్తున్నావు నేను ఏం చేయాలి ఒక నిమిషం ఇదే 5 days. ఇదే ఆ కథ ఎంఎంఎస్ 4 days కంప్లీట్ ఏది 4 రోజులకు ఉంటుంది ఇంకా 5 రోజులు మనం ఆపరేషన్ డేట్ పొరపాటు కాకుండా ఇక్కడ నుంచి పొరపాటు జరగకుండా చూస్తారా సరే సార్ చూసుకోండి నెక్స్ట్ 28 పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేయండి రివర్స్ మీరు కొంచెం మీరే డిస్టర్బ్ అవుతున్నారు ఇక్కడ 4 days ఉంటే ఒకటే సార్ అండర్స్టూడ్ నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 6 days ఉంటే 5 days దానికి సంబంధించిన అమౌంట్ ఎవరు పిఎస్ ఎవరు ఇది ఎవరు సంతకం ఏం కన్ను పేరు సంతకం ఎవరిది మనం సంతకం పెట్టేటప్పుడు ఇక్కడ ఏముంది టోటలింగ్స్ ఏంటి ఇదంతా చూసుకోవాలి కదా మరి చూసుకొని నేను ఇక్కడ పెట్టిందే ఇవన్నీ సెట్ చేసుకొని నేను సంతకం పెట్టిన సార్ అని మిమ్మల్ని పెట్టిందే అందుకు మళ్ళీ వాళ్ళు తప్పు చేసినాక అది స్టేట్ రికార్డ్కి ఎక్కినాక సిఆర్డి రికార్డు సోషల్ ఆడిట్ రికార్డు సార్ రికార్డ్కి ఎక్కినాక వెయిట్ పొరపాటు రాయడం అయితే నీవెందుకు వాడు పొరపాటు ఎక్కడ చూసుకోరా బాబు అని కదా నేను చెక్కింగ్ ఆఫీసర్కి పెట్టింది ఇక్కడ ఏమని రాస్తుంది ఇక్కడ ఏమని రాస్తుంది సార్ డిసిగ్నేషన్ ఏమని రాస్తుంది సంతకం కింద డిసిగ్నేషన్ ఏమని రాస్తుంది మనం చెక్ చేయాలా లేదా మరి ఎందుకు నా చెక్కింగ్ ఆఫీసర్గా ఈ మేక్ పొరపాటు వల్ల జరిగిందని చెప్పనికున్నావా నువ్వు చెక్కింగ్ ఆఫీసర్
జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. వేతన రసీదు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ రిజిస్టర్లో వచ్చేసి 4 రకాలు నిర్వహించారు మేడం, 3 రకాలు నిర్వహించలేదు. ఇంకొకటి ఒకటి ఇది రోజుగార్ దివాస్కి సంబంధించి రిజిస్టర్ నిర్వహించాల్సిందని నిర్వహించలేదు. వేరే వచ్చేసి సంతకం రిజిస్టర్స్ పెట్టిందా లేదా? పెట్టలేదు లేదు. రోజుగార్ దివాస్ రిజిస్టర్స్ సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. దానికి సంబంధించి న్యాయవాదులు కాంట్రాక్ట్ అన్ని దానికి ఇవ్వలేదు మేడం. స్పెసిఫిక్ ఏదైనా మనకి ఎక్కువ అవసరం ఉందా? జస్ట్ లైక్ పెట్టాలి అట్లా కొన్ని స్పెసిఫిక్ అదే మేడం 100 డేస్ మేడం. 1,700 రూపాయలు ఉందా? అవును మేడం. అంటే 7 డేస్ పని చేశారు మేడం, వాళ్ళకి పేమెంట్ కాలేదు 100 డేస్ అయిన తర్వాత. వాళ్ళకు మొన్ననే పెట్టారు మేడం చెప్పేదారు. ఇంట్లో ఏ నెంబర్ రాయాలమ్మా? భీమమ్మ ఇంట్లో ఏ నెంబర్ రాయాలి? ఆ పేర క్లోజ్ కావాలంటే అది ఏం రాయాలి? రికార్డ్ ఏం రాయాలి? భీమమ్మ సంతోష్ దగ్గర చెప్పు. అది ఏ నెంబర్ నేను ఇక్కడ రికార్డ్ చేయాలి చెప్పాలి. డిమాండ్ చేస్తారా? జాబ్ కార్డ్ అప్డేషన్ 50% చేయడం జరిగింది, 40% చేయలేదు. ఆడవారి వేతన రసీదు పంపిణీ చేయడం జరిగింది. 7 రకాల రిజిస్టర్లు కూడా నిర్వహించడం జరిగింది. పనులకు సంబంధించిన ఫోటోలు 1 రకం కూడా నిర్వహించారు, 2 రకాలు నిర్వహించలేదు. వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించడం జరిగింది మేడం. ఇక్కడ ఇది కంప్లీట్ సంతకాలు లేకుండా పేమెంట్ ఎవరు చెప్పిండు రా? ఇది ఎవరు చెప్పిండు? మనుషుల ఆ మాట అన్నది ఎవరు కాదు. చేయిస్తామని తెలిపారంటారు కానీ ఎవరు తెలిపారు రాయట్లేదు. మనుషులు రాయాలి, ఎవరు ఏమన్నా రాయాలి. నువ్వు ఇక్కడ బాధ్యత లేదు బట్ ఇప్పటి నుంచి సరే ఇప్పుడు రాసినావు ఇక్కడ ఎవరైనా చెప్పిండొచ్చు సరేనా? ఎవరైనా చెప్పిండొచ్చు కాబట్టి చెప్పింది ఎవరు రాయాలి. వేసినప్పుడు రైతు వచ్చి చెప్తే రైతు చెప్పిందనే రాస్తాం కదా. ఇక్కడ ఏది చెప్పింది కాబట్టి సరే చెప్పిందని రాస్తాం. పిఎస్ చెప్తే ఇంకొక క్లారిటీ ఉంటుంది. రేట్ పొరపాటు రాస్తాం కదా. రేట్ పొరపాటు రేట్ అన్నాడా ఎఫ్ఐ అన్నాడా పిఎస్ అన్నాడా అది కావాలి. అట్లా ఇన్స్టిట్యూషనల్ క్లారిఫికేషన్ ఇక్కడ 80% ఇక్కడ 4 రోజులు పని చేసి మేడం 5 రోజులు ఇంటర్వ్యూస్ పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 26 డిసిషన్ ఏం తీసుకున్నా అన్ని ఇలాగ వస్తుంది మరి
26 మేడం. అలివేలు వైభవ్ వెంకటయ్య మొత్తం 4 రోజులు పని చేసుకుంటారు కదా, 5 రోజులు దేవుడు. నెక్స్ట్ పాసడ పైన ఎంపీఓ గారు సంతకాలు వెంకటయ్య. Thank you.
డిమాండ్ తీసుకున్నా నో డిమాండ్ తీసుకోలేదు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం, జాబ్ కార్డులు పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం, బేసిక్స్ పంపిణీ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 18 మేడం, 7 డిజిటల్ అప్డేషన్లో ఉంది. ఇష్యూ నెంబర్ 29 అవును మేడం, కొట్టివేశారు మేడం, మిషన్ కొట్టివేశారు. ఇది ఎవరు చెప్పింది కొట్టువేయడం జరిగిందని? ఎంఎంఎస్ వల్ల కొట్టువేయడం జరిగిందని ఎవరు చెప్పింది? ఎవరు చెప్పారు నీకు వివరణ నీకు? ఇది ఎవరు చెప్పిందో రాస్తాను. వాళ్ళు ఎవరు? 2016 నుంచి తింటాను కదా. అవును మేడం. ఒక్క వీడియో నుండి నాకు 2016 మరి రాయొచ్చు కదా సార్, ఇక్కడ ఫస్ట్ ఎంఎంఎస్ యాప్ వల్ల కొట్టువేయడం జరిగిందని ఒక లైన్ రాసి సంతకం పెట్టండి కదా. నువ్వు రాక్ చేసావు రైట్? చేస్తారు మీరు రాయండి. ఎంఎంఎస్ యాప్ అటెండెన్స్ ప్రకారంగా ఫస్ట్ టైంలో ఇట్లా దిద్దుబాటు చేయడం జరిగింది అని రాయండి. ఇష్యూ నెంబర్ 29 ఆసియా బేగం ఒకరోజు అదనపు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 13 మేడం, పాస్ ఆర్డర్లో ఎంపీడీఓ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 మేడం, ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వల్ల గ్రామ సభ. ఇష్యూ నెంబర్ 10 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్ 100. ఇష్యూ నెంబరు 11 మేడం, ఈత ప్లాంటేషన్ మొత్తం 100% మేడం. ఇష్యూ నెంబర్ 12 నో జాబ్ కార్డు కోసం ఇచ్చారు. ఇష్యూ నెంబరు 13 మేడం, ఇద్దరు కూలీలు మొత్తం పని దిన 103 రోజులు పనిచేసినట్టు మిస్టర్ రాజేంద్ర కలవు. ఇష్యూ నెంబర్ 14 డిమాండ్ చేసుకోవాలి, నో డిమాండ్ తీసుకోవాలి మేడం. ఇష్యూ నెంబరు 15 జాబ్ కార్డులో 90% అప్డేషన్ ఉంది మేడం. ఇష్యూ నెంబర్ 16 ప్లేసింగ్ పంపిణీ చేయడం నిర్వహించారు, ఒక రకం కూడా చూపించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 19 వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 20 మేడం, కూలీల రైతుల ప్రభుత్వం. ఇష్యూ నెంబర్ 25 మేడం, రోజ్గార్ దివాస్ నిర్వహించవలసిందిగా నిర్వహించారు. Thank you.
5742 5742. హలో ఆ రోజు వస్తే ఒకటే రోజు రాసింది ఎందుకమ్మా మొత్తం ఇంటి రోజు వచ్చిన రాసింది ఎందుకు రాసిండు ఇంకా మొత్తం కొట్టేసి ఒకటి రాయాల్సింది ఎందుకు నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ కదా ఎందుకు కొట్టేసిందో ఎందుకు కొట్టేసిండు నువ్వు లేకున్నావా చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా ఎందుకు కొట్టేసిందండి రీజన్ చెప్పండి సీఓ ఎవరు ఎందుకు కొట్టేసిందో ఎందుకు కొట్టేసింది చెప్పండి ఎన్ఎంఎంఎస్ ఒక్కడికే మల్లేశ్వరు ఉన్నాడు కదా ఆ టైంలో రాసాను ఇక్కడ నుంచి ఇలాంటి పొరపాటు జరగకుండా తీసుకుంటామని రాసినా కానీ ఎక్కడ వేస్తాను ఇక్కడ రాయలేదమ్మా ఇక్కడ రాయలేదు ఇప్పుడు ఎక్కడ ఇంత వేగంగా ఆన్సర్ ఇస్తే ఎక్కడమ్మా పేర ఎట్లా ఉంటాయా ఆమె ఫస్ట్ అట్లా ఎందుకు చేసినాక ఆ మాస్టర్ ఎందుకు చేసినాక అందులో ఎందుకు మేడం మీ రెస్పాన్సిబిలిటీ ఉంటే రాయండి అట్లా చేస్తారు డీటెయిల్ ఇక్కడ మాత్రమే సింగిల్ కూడా మార్చారు ఆల్రెడీ మీకు బిఫోర్ చెప్పట్లేదు అందులో మాస్టర్ నేను ఏమంటున్నాను వాళ్ళు ఏమంటున్నారు ఒక బేసిక్గా 6 రోజులు పని చేస్తుందండి ఒక్కరోజు అటెండెన్స్ చేసింది ఎందుకు వేసిండ్రు అనేది వాళ్ళు అందరికీ ఇవ్వమంటున్నాయి యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ మాస్టర్లో వాళ్ళ మాస్టర్లు ఏమనండి జిరాక్స్ ఉంటే ఇది ఆఫీస్లో ఉంటుంది పెట్టుకోండి ఆఫీస్ మాస్టర్ ఇంతకుముందు అట్లనే రాయిస్తున్నారు అది రెస్పాన్సిబిలిటీ కాదు ఇప్పుడు ఆల్రెడీ జిరాక్స్ ఇష్టం అయిపోయింది మళ్ళీ మరి ఎందుకు చెప్పలేదా మరి ఎందుకు చెప్పలేదమ్మా మేడ్ పొరపాటు అని ఎంత వేగంగా అనుసరించిండ్రు ఆడ మాస్టర్స్ అటెండెన్స్ చూస్తే ప్రతోడు 5 రోజులు 6 రోజులు 6 రోజులు వచ్చాడు చిన్న విషయం కాదు అది మరి ఎన్ఎంఎంఎస్ అని ఎందుకు రాయించు కదా మీరు తప్పు చేసినట్టు అర్థమైందా ఒకరోజు ఉంటే 6 రోజులు అటెండెన్స్ పోయిందంటే మీరు తప్పు చేస్తున్నాడు పనికి రాకుండా మీరు పనికి వచ్చినట్టు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాడు అది అర్థమైంది ఇప్పుడు మాస్టర్లో మీరు 6 days ఇచ్చారు అక్కడ 1 day ఎన్ఎంఎంఎస్ ఇచ్చారు ఎవరు తప్పు మీరే చేస్తున్నట్టు అక్కడ గుర్తుపెట్టుకోండి సిఓ ఖాళీ క్రాస్ చెక్ చేసినప్పుడు మీరేం చేస్తున్నారు మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ వర్షాల వర్షం మీరు రాస్తే అయిపోతుంది ఆల్రెడీ జిరా తీసి అయిపోయింది ఆ సైటే పంపుతారు స్టేట్కి లేకపోతే విజిలెన్స్ వాళ్ళకి అది ఛార్జ్ చూస్తే వాళ్ళకి వస్తుంది వాళ్ళు మళ్ళీ సిటీ నుంచి ఎంటర్ వస్తారు దేనికి వచ్చింది తక్కువ అయితే డిమాండ్ పెట్టుకోండి నెక్స్ట్ వీక్లో డిమాండ్ పెట్టేసి దీంట్లో కూడా అదే వీక్లో రన్ అవుతుంది కదా నెక్స్ట్ వీక్ ఆయన 4 days ఆపి ఇక నీ 4 days పని చేసిన కాబట్టి ఎన్ఎంఎంఎస్ ఇది పెడుతున్నాం ఈ వీక్లో నీకు 4 రోజులు అవసరం దాన్ని మాస్టర్ మీరు అటాచ్ చేసేస్తే మళ్ళీ వాళ్ళు ఎంట్రీ చేస్తారు వాళ్ళు మీకు దీని మీద రాసిస్తే మీరు ఎంట్రీ చేయవచ్చు చేసి పంపచ్చు అప్పుడు ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అంటే ఇక్కడ మీ ప్రాబ్లమే సాల్వ్ అయింది అట్లా జరగాలి అది ప్రాసెస్ మీరు రాయడం తప్పు అనుకుంటున్నారని మీరు అంటున్నారు రాయడం తప్పు కాదు కానీ ఎన్ఎంఎంఎస్ పంపడం తప్పు మనం ఎన్ని రాసా ఎన్ఎంఎంఎస్ పంపం అది మీకు కనబడదు కాబట్టి అక్కడ సిఓ వాళ్ళు చెక్ చేయాలి సబ్మిషన్ సార్ ఇప్పుడు 6 రోజులు ఆగాల్సిన అవసరం లేదు మాస్టర్ సబ్మిట్ చేసే వరకు ఫీల్డ్లో లేబర్ది ఎన్ఎంఎంఎస్ ఈరోజు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కొట్టిన తర్వాత సాయంత్రము మొబైల్లోనే ఓపెన్ చేస్తే ఎంతమందికి అటెండెన్స్ ఎన్ఎంఎంఎస్ కొట్టిందనేది తెలిసిపోతుంది అయితే వాళ్ళు ఆడ రాసుకోవచ్చు అంటున్నా నా వరకు వచ్చే అవసరం లేదు సార్ నేను లాస్ట్కి మస్టర్ వస్తే మేము ఆ ఎన్ఎంఎంఎస్ ఇప్పుడు అది ఏదైతే జరిగిందో అది ఆ మస్టరు ఎడిటింగ్ ఆప్షన్లో ఉన్నప్పుడు వచ్చింది అది అయితే వేరే సీఓ అయితే ఆ ఒక్కరోజు ఆడ వచ్చింది కాబట్టి ఆ ఒక్కటి కూడా పీడీ సార్ లాగిన్లోనే ఓపెన్ అవుతుంది
ఎడిట్ చేసి చేయాలంటే 6 రోజులకు 5 రోజులకు 4 రోజులకు అక్కడ ఏదైతే ఉందో పీడిసార్ లాగిన్లో చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేసి లెటర్ మేడం ద్వారా పెట్టి ఆ అవకాశం ఉంది. కానీ ఆడ అది చేయలేదు. ఆడ ఒక్క రోజుకు NMM వచ్చింది కాబట్టి మీదే కొట్టేసి పేమెంట్ చేసింది. అయితే సిస్టమ్ వరకు వచ్చే అవసరం లాగే అవసరం లేదు. మాకు 3 రోజులు మళ్ళీ లేట్గా వస్తుంది. వేరేది సిఓ మీకు టెక్నికల్గా సిస్టమ్ మీద గ్రిప్ ఉందని కదా మీకు సిఓగా అలాట్ చేసుకున్నాం. అవును. ఆయన ఫీల్డర్షన్ వాళ్ళ ఫీల్డర్షన్ ఉన్నప్పుడు మొబైల్ యాప్ కూడా రాలేదు. మనమే సింపుల్ ఇచ్చి మనమే ఇచ్చేసి మనమే యాప్ వేపిస్తాము. మొబైల్లో దొరికినంత క్లారిటీ సిస్టంలో దొరుకుతుందా, మొబైల్లో దొరుకుతుందా క్లారిటీ? చెక్ ఇట్. అందరం రెస్పాన్సిబిలిటీగా పనిచేయాలి. నా కోసం నేను టీం వర్క్ నేను ఎవరి మీద దొరకలేదు. ఇది టీం వర్క్. అయితే వాళ్ళు అక్కడ చెక్ చేసుకోవాలి. ముందే చెక్ చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. మీరు పెట్టిన ఫైనల్ అమౌంట్ ఎక్కువ సెకండ్ సిగ్నేచర్ ఫస్ట్ సిగ్నేచర్ కొట్టేస్తుంది. కింద చెక్ చేయాలి కదా మనం. అది మన రెస్పాన్సిబిలిటీ కదా, చెక్ చేయాలి. మొత్తం సీఓనే చేయాలన్నట్టు మాట్లాడుతున్నారు సార్ మీరు. ఆన్లైన్ అంత ఈజీగా కాదు సార్. మీరు అంత ఈజీగా టైం ఉండదు. వాళ్ళు ఇచ్చేది 7 days కూడా మస్తర్ ఇస్తారు క్లోజింగ్కి. మేము 1 dayలో కొట్టాలా. అప్లోడ్ కావాలా. విత్ ఏపీఓ మేడం అప్లోడ్ అయితే పిఓ మేడంది అప్లోడ్ అయితేనే 8 days లెక్క. మాకు అంత టైం ఉండదు. మెజర్మెంట్ ప్రాబ్లం ఉంటుంది. సంతకాలు లేకుంటే ఇవన్నీ చూసుకొని రిటర్న్ ఇస్తాం ఆడికి. అవు సార్, మ్యాండేజ్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా మెజర్మెంట్ డిడక్షన్ చేయాలి కదా. అది సిఓ మీద పడుతుంది. అది చేయలేదు. అన్ని చేసినాం పేమెంట్లు. మరి అది చేసినప్పుడు మస్టర్ని కరెక్షన్ చేసుకున్నప్పుడు అకార్డింగ్ టు దట్ మెజర్మెంట్ని కరెక్షన్ చేసుకున్నప్పుడు అకార్డింగ్ టు దట్ మస్టర్ని కూడా కరెక్షన్ చేసుకోవాలి కదా. అయితే ఏమైందంటే విను, ఒక క్యాండిడేట్ 2 కేసులు. ఒక క్యాండిడేటు 6 రోజులు వచ్చిండు. ఫస్ట్ కేసు ఇప్పుడు ఇందాక వచ్చింది. ఒక క్యాండిడేట్ ఒక వేజ్ సీకర్ 6 రోజులు వచ్చిండు. నువ్వు పేమెంట్ ఒకటికే ఇస్తున్నావు. ఏమని వాడికి NMMS ఒకటే ఉంది కాబట్టి నీకు ఒకటే యాక్సెస్ అయింది ఇస్తున్నావు. 5 రోజులు పోయింది. దట్ ఈస్ 1 కేసు. ఇంకో కేసు ఎట్లుంది డిఫరెంట్గా. వాడు ఏం చేస్తున్నాడు, ఒకటే అటెండెన్స్ చేస్తున్నాడు. కానీ NMMSలో వాడు ఏం చేసిండు, 5 రోజులు 6 రోజులు కొట్టిండు. నువ్వు 5 రోజులు ఇస్తున్నావు. ఇక్కడ సంతకాలు ఎన్షూర్ చేసుకోకుండానే ఇస్తున్నావు కదా. సో ఈ 2 కాంట్రడిక్టరీ కేసుల్లో ఒక కేసు కాకుండా ఒక కేసు అయినా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఆ మస్టర్లో జరిగే పొరపాట్లు అంటే NMMSకి ఫిజికల్ మస్టర్కి తేడా వచ్చినప్పుడు మస్టర్కి సంబంధించి పేమెంట్ ఇష్యూ అంతా కూడా సిఓ రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు మీరు దాన్ని కరెక్షన్ చేసుకోకుండా పేమెంట్ చేయకూడదు. లేదు మేడం, టీఏకి చెప్తున్నాం మెజర్మెంట్ చేంజ్ చేపిస్తున్నాం. మెజర్మెంట్ చేంజ్ చేసినప్పుడు కూడా చేంజ్ అవ్వాలి అకార్డింగ్ టు NMMS. నువ్వు దానిపైన పంచాయత్ సెక్రటరీ అండర్టేకింగ్ తీసుకోవాలి, ఫీల్డ్ అసిస్టెంట్ అండర్టేకింగ్ తీసుకోవాలి. ఏమని లేదయ్యా మేము అయితే నువ్వు ఒకవేళ ఎక్సెస్ పేమెంట్ ఇస్తే సార్ NMMS నాకు రాలేదు, నెట్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి అని అండర్టేకింగ్ తీసుకోవాలి. అయితే ఎక్సెస్ అయినప్పుడు పొరపాటున ఎక్సెస్ కొట్టినానన్నా నువ్వు అండర్టేకింగ్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక రోజు వచ్చిండబ్బా, కానీ అక్కడ నీకు NMMSలో 5 రోజులు కనిపిస్తుంది. పొరపాటున అటెండెన్స్ అప్లోడ్ చేసిన అనే అండర్టేకింగ్ అని తీసుకోవాలి. అయినా వాడు 5 రోజులు వచ్చిండు, ఒకటే రోజు NMMS చేసినా అక్కడ ప్రాబ్లం వచ్చిందని నువ్వు అండర్టేకింగ్ తీసుకొని పేమెంట్ చేయాలి. అదర్వైజ్ యు ఆర్ నాట్ అథెంటికేటెడ్ టు గివ్ ది పేమెంట్. ఎందుకంటే ఒక్కరోజు వచ్చిందా, జడ్చర్ల ఎంత దూరం ఉంది, మహబూబ్ నగర్ ఎంత దూరం ఉంది, మీ అడిషనల్ ERDO మీకు ఎంత దూరం ఉంది, కనీసం ఇష్యూ నేను నా వరకు తీసుకురావాలని కూడా మీకు అనిపించలేదా? సెక్రటరీ సెక్రటరీకి రాస్తానే అవన్నీ పేమెంట్ అయితే అటెండెన్స్ చేసేమన్నామా అన్ని పేమెంట్ నిజంగా తెలియని రాస్తే బికాస్ యు ఆర్ చెకింగ్ ఆఫీసర్ దేర్. ఎందుకు అటెండెన్స్ తీసుకోవాలని నేను రాస్తే ఇప్పుడు పంచాయత్ సెక్రటరీకి రాస్తాను. ఇప్పుడు మీకు రికవరీస్ రాస్తున్నాను కదా, మీకు రాస్తున్నా రికవరీస్. కేసు వెరీ ట్రయల్స్ వస్తుంది. అక్కడ PO లాగిన్లో పేమెంట్ చేస్తున్నావు, నాకు ఇండివిజువల్ లాగిన్. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ చెప్పు, ఎవరు చెక్ చేసుకోవాలి? ఇప్పుడు నువ్వేమంటున్నావు, నువ్వు పై స్థాయిలో కూర్చున్నావు, పై కుర్చీలో కూర్చొని వాడిగా తప్పు చేసిన సార్ నన్ను తప్పు పడతా అంటున్నావు.
ఇది మీ లాగిన్ మేము ఆపరేట్ చేస్తున్నాము, మరి వాళ్ళు ఇక్కడ తప్పులు చేస్తున్నారు, మేము ఏం చేయాలి అని చెప్పేసి వచ్చి మీకు మీ మేడం దగ్గర కూర్చోవాలి. ఏం చెప్పిందో ఏం చేస్తున్నారో చూసుకోండి. మరి ఇక్కడ ఏం రాయించలేదమ్మా, 4000 ఉంది, ఇక్కడ ఏం రాయలేదు, రీప్లేస్మెంట్ చేయిస్తామని రాస్తున్నాం. నెక్స్ట్ ఈ అమౌంట్ అయితే మీ ఎఫ్డీలోకి వస్తుందా? మేడం ఇది మాట్లాడారు లేకుండా పెండింగ్
ఎవరు వచ్చాను ఏమో యాన్ని ఇచ్చుకోండి వాళ్ళు ఇక్కడికంటే ఇష్టం వస్తే రా యాన్